చరిత్ర చదవడం కాదు, సృష్టించడం మానవాళికి ఒక మనుగడ. స్కామ్ నుంచి ఎదుర్కొనే సమస్యలపై బయటపడేందుకు ఈ రోజుల్లో డబ్బులు దోచుకుంటున్న వైనం కంప్యూటర్ల ద్వారా కానీ వెబ్సైట్ల ద్వారా కానీ ప్రజల అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. వాటిని అధిగమించేందుకు స్కామర్ అనే ఒక వెబ్సైట్ను కనుగొనడం జరిగింది. హనుమకొండ నక్కలగుట్టకు చెందినటువంటి అర్జున్ రామ్ అనే ఇంటర్మీడియట్ బాలుడు ఈ యొక్క స్కామర్ను వెబ్సైట్ను కనుగొనడం జరిగింది. ఈ స్కామర్ ఎలా కనుక్కున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబు నమస్తే. ఈ స్కానర్ ఎలా కనుక్కోవాలని అనిపించింది మీకు? ఈ థాట్ ఎలా వచ్చింది? ఇప్పుడు మీరు లాస్ట్ 2 ఇయర్స్లో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది మనీ ఎట్లా పోతున్నాయి, జనాల్లో ఎట్లా పోగొట్టుకున్నారంటే మోస్ట్ ఆఫ్ ది స్కామ్సే. ఈ హ్యాక్స్, అన్నోన్ లింక్స్ కానీ, అన్నోన్ ఓటీపీస్, అన్నోన్ కాల్స్, అన్నోన్ ఏపీకేస్ డౌన్లోడ్ చేసే వాళ్ళ మనీ అని పోతున్నాయి. సో స్కామ్స్ ఆపాలి, ఏదో ఒకటి చేయాలి. అంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఇట్లా చెప్పారు, ఇలా అన్నోన్ లింక్స్ కానీ మనీ అకౌంట్ అంతా నిల్ అయింది. సో దీన్ని ఏదో ఒకటి చేయాలని నేను ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్ కనుక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత సమయం పట్టింది మీకు? ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వెబ్సైట్లు కనుక్కోవాలని ఉందా? ఈ వెబ్సైట్ చేయడానికి నాకు 2 months టైం పట్టింది. అంటే మొత్తం క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి, రన్ చేయడానికి ఒక ఫస్ట్ 2 years అవన్నీ ఫెయిల్ అయినాయి. అండ్ లాస్ట్ అటెంప్ట్లో అది సక్సెస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ అప్రూవ్ చేయడానికి 6 months టైం పట్టింది. అది రీసెంట్గా నాకు గవర్నమెంట్ అప్రూవ్ అయింది వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజలకు ఎలాంటి లాభం చేకూరబోతుంది? ఇప్పుడు వన్స్ ఒక యూజర్ దీనికి లాగిన్ అయినాక మీకు మొత్తం మీ సిమ్లో ఉన్న, అంటే ఆ నెంబర్తో లింక్ అయి ఉన్న మొబైల్ ఏదైతే ఉందో మొత్తం ఫుల్లీ ప్రొటెక్షన్ వస్తుంది. అంటే మీకు అన్నోన్ లింక్స్ కానీ, అన్నోన్ ఓటీపీస్, అన్నోన్ కాల్స్, ఇప్పుడు ఏపీకేస్ కానీ ఎవ్వి రావు. స్పామ్, ఇప్పుడు నార్మల్గా మీకు ఎయిర్టెల్ స్పామ్ అని కాల్స్ వస్తాయి, అవన్నీ బ్లాక్ అవుతాయి. ఇప్పుడు ప్రజలలోకి మామూలు నుంచి బ్యాంకు నుంచి మేము ఫోన్ చేస్తున్నామండి, మీరు ఓటీపీ చెప్పండి అని చెప్పేసి కొన్ని అన్నోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. వాటికి ఏమైనా ఉపయోగపడుతుందా ఇది? అవన్నీ బ్లాక్ అవుతాయి ఫస్ట్ కాల్స్. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళు వేరే నెంబర్ నుంచి కాల్ చేయడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఒక వర్డ్, ఇప్పుడు మనీ అనే ఒక ఓటీపీ అనే వర్డ్ అయినా ఏదైనా యూజ్ చేసి ఆటోమేటిక్గా ఇది ఏ అనేది వెబ్సైట్లో డిటెక్ట్ చేసి వాళ్ళ మొత్తం ఫేస్ కాంచి వాళ్ళ లొకేషన్ మొత్తం వెబ్సైట్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా స్కామ్ ఏమైనా చేసినాక కూడా మనం డైరెక్ట్ వెబ్సైట్లోనే కంప్లైంట్ చేయొచ్చు. ప్రభుత్వం నుంచి మీకు అనుమతి వచ్చింది కదా, ఇంకా మీరు ముందు ప్రభుత్వం కనుక సహకరిస్తే, సహాయ సహకారాలు అందిస్తే మీరు ఏం చేయబోతున్నారు? ప్రజలకు ఉపయోగపడే వెబ్సైట్లు ఎలా తయారు చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ నాకు గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. ఇంకా వాళ్ళు గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేస్తే నేను కొత్త ఇంకా ఫీచర్స్ అనేది వెబ్సైట్లో ఇంకా చేంజెస్ పెడతాను. ఇంకా మొత్తం ఎట్లా సొసైటీకి ఎంత యూజ్ అయితే అంతగానో నేను చేంజెస్ చేసి మళ్ళీ పబ్లిష్ చేశాను. ఈ విధంగా ఈ రోజులలో బ్యాంకుల నుండి ఓటీపీల ద్వారా ప్రజల అకౌంట్లో నుండి డబ్బులు దోచుకుంటున్న ఈ సందర్భంలో ఈ బాలుడికి ఈ స్కామర్ నుంచి స్టాప్ చేసే ఒక వెబ్సైట్ కనుక్కొని ఈ ప్రజల నుంచి డబ్బులు దోచుకునే స్టాప్ చేసే విధంగా ఈ ఒక వెబ్సైట్ను కనుక్కోవడం జరిగింది. ప్రభుత్వం కనుక ఇతనికి సహాయ సహకారాలు అందిస్తే ముందు ప్రజలకు చాలా ఉపయోగపడే వెబ్సైట్లు కానీ తయారు చేసే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ప్రజలు నాకు సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ఇంకా సహాయ సహకారం అందిస్తే ఇంకా ముందు ఎలాంటి ప్రయోగాలు చేస్తానని చెప్తున్నాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాల్తో శ్రీనివాస్, సన్1 న్యూస్, వరంగల్ నుంచి.